హలో ఫుడీస్, చూసారా ఏంటో దోసకాయ ఎంత బాగుందో కదా చూడ్డానికి హార్ట్ షేప్లో. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మస్క్ మిలన్ ఐస్ అయితే చెయ్యాలనేసి అనుకున్నాను అనమాట. సో దగ్గరలో ఉన్న దోసకాయ షాప్కి అయితే వెళ్ళి దోసకాయలు అయితే తీసుకొచ్చాను. తీసుకునేటప్పుడు ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఈ షేప్లో చేస్తే డిఫరెంట్గా బాగుంటుంది కదా అని అనుకున్నాను అనమాట. సో ఇందులోదైతే తీసుకొచ్చేటప్పుడు కొంచెం దూరగా ఉండేది తీసుకొచ్చాను. పండుదైతే ఎక్కడ మెత్తగా అయిపోయి కింద అదంతా లీక్ అవుతుందో అన్నట్లు. అది తీయడానికైతే నానా కుస్తీలు పడాల్సి వచ్చింది. మొత్తానికైతే తీసాను. నానా తంటాలు పడి ఆ పల్పు తీసే టైంలో సగం నా పొట్టలోకి వెళ్ళిపోయింది అనుకోండి. మొత్తానికి ఫైనల్గా అయితే నీట్గా క్లీన్గా అయితే క్లీన్ చేసేసాను అనమాట. దీన్ని నెక్స్ట్ మిక్సీకి వేసుకోవాలన్నమాట. దోసకాయని ఎప్పుడు నార్మల్గా తినేలాగా పీసెస్ లాగా తినేదానికన్నా ఇది కొంచెము బాగా అనిపించింది. సో చూడండి ఎంత క్లీన్గా తీసానో. చాలా ఎఫర్ట్ ఉంది దీని వెనకాల. హార్ట్ సింబల్ చాలా బాగుంది కదా. సో దీనికోసం నేనైతే కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కొంచెం బాగా షేక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను నేను టేస్ట్ కోసం, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కదా. సో మిల్క్ని అయితే బాగా కాంచుకొని అందులో ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే వేసి ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో అయితే కలుపుకుంటూ ఉన్నానన్నమాట. ఒక 1 మినిట్లోనే అది కొంచెం గట్టిగా అయిపోయిందనమాట. ఆఫ్ చేసేసుకున్నాను. ఆఫ్ చేసుకొని అది చల్లారబెట్టుకున్నాను. ఒక 5-10 మినిట్స్ అయితే చల్లారిపోద్ది అనమాట. ఈలోపు నేను తీసుకున్న పల్ప్ని అయితే మిక్సీలోకి అయితే వేసుకున్నాను అనమాట. మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఏదైతే తీసుకున్నానో కస్టర్డ్ పౌడరు, షుగరు అదంతా కలిపి మిక్సీకి వేసి మళ్ళీ ఒకసారి తిప్పానమాట. ఇందులోనే ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. చూడ్డానికైతే నాకు దాన్ని చూస్తుంటే కస్టర్డ్ దీన్ని మ్యాంగో జ్యూస్ ఉన్నంత ఫీలింగ్ ఉంది. టేస్ట్ కూడా బాగుంది అనమాట. సో ఈ పల్ప్నంతా మస్క్ మిలన్లో వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని చిన్న చిన్న చెర్రీస్ ఇంకా పీసెస్గా కట్ చేసుకున్న దాన్ని అయితే వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టుకున్న ఒక 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేశాను. ఆ మిగిలిన కొంచెం జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని ఒక థమ్స్అప్ బాటిల్ చిన్నది కట్ చేసి అందులో అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. సో తీసిన తర్వాత చూసారా ఎలా ఉందో. నాకు ఐస్ ఏమో కానీ ఇదైతే తింటుంటే అస్సలు ఎంత ఎమ్మీగా అనిపించిందో. నాకు మస్క్ మిలన్ లాగా అనిపించలేదు కానీ ఏదో మ్యాంగో ఐస్ తిన్నట్లు అనిపించింది. ఆ ఫ్రూట్ తిన్నాను కదా, ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలిస్తే మీకు చెప్పండి. ఇదైతే అసలు కట్ చేయడానికి కాలేదు, ఎక్కువ ఓవర్ ఐస్ అయిపోయింది అనమాట. సో మొత్తానికైతే కట్ చేసి టేస్ట్ చేశాను. టేస్ట్ చేస్తే బాగుంది. టేస్ట్ అయితే కస్టర్డ్ ఫ్లేవర్ తగులుతూ మధ్య మధ్య